అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. రకరకాలని ట్రై చేస్తుంటే రాకపోతే వెరిఫై చేశాను. అంటే చేసిన నిజంగా కూడా. ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకి అందరికీ కూడా నమస్కారం. ఈరోజు విశాఖ ఉత్తర నియోజకవర్గంలో గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు గడిచిన 5 సంవత్సరాల కాలంలో ఆయన వెనకబడిన వర్గాల వారు అభ్యున్నతి సాధించి ప్రగతి పథంలో పయనించడం కోసం, ఈ సమాజంలో సమానత్వాన్ని తీసుకురావడం కోసం ఆయన విద్యారంగంలో తీసుకొచ్చిన విప్లవాత్మకమైన సంస్కరణలు కావచ్చు, వైద్య రంగంలో తీసుకొచ్చిన సంస్కరణలు కావచ్చు, మహిళా సాధికారత కోసం ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలు రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా అభ్యున్నతి సాధించడం కోసం, రాష్ట్రంలోని నిరుద్యోగ యువకుల ఉపాధి కల్పన కోసం ఆయన చేస్తున్న కృషి, ముఖ్యంగా ఈ మధ్యకాలంలో మేమంతా సిద్ధం బస్సు యాత్రలో ముఖ్యమంత్రి గారు మాట్లాడుతున్న తీరు, ఆయన ప్రూవ్డ్ లీడర్. ఈరోజు దేశం మొత్తం, రాష్ట్రమే కాదు దేశం మొత్తం ముఖ్యమంత్రిలో జగన్మోహన్ రెడ్డి చెప్పాడంటే చేస్తాడంటే, చేయగలిగేదే చెప్తాడు, చెప్పింది తూచా తప్పకుండా చెప్తాడు, చెప్పిన దానికంటే కూడా మిన్నగా చేస్తాడు, చెప్పిన సమయానికంటే ముందుగా చేస్తాడనేది ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి గురించి అందరూ మాట్లాడుతున్నారు. అందులో రాజకీయంగా ఎక్కడైనా సరే రాజకీయంగా ప్రతి ఒక్కరు కూడా ఒక గుర్తింపు కావాలని కోరుకుంటూ ఉంటారు. అందులో భాగంగా ఎక్కడైనా గుర్తింపు కంటే కూడా గౌరవం కావాలని కోరుకుంటారు. అప్పుడప్పుడు మనోభావాలు ఏదైనా గౌరవానికి కొంచెం ఇబ్బంది అనిపించినప్పుడు ఎవరైనా ఒక తప్పటడుగు వేయటం జరుగుతుంది, గౌరవం కోసం, లేకపోతే మనోభావాలను కాపాడుకోవడం కోసం. అందులో భాగంగా సోదరుడు శరత్ మొదటి నుంచి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి విధేయుడు. రాజశేఖర రెడ్డి గారి పట్ల కానీ, జగన్మోహన్ రెడ్డి గారి పట్ల కానీ అమితమైన అభిమానం ఉన్న వ్యక్తి. చంద్రమౌళి గారితో పాటు ఆయన ఉన్నప్పుడు, కోఆర్డినేటర్గా ఉన్నప్పుడు, నేను సమన్వయకర్తగా ఉన్నప్పుడు నా ఎన్నికల్లో కూడా పార్టీ కోసం ఎంతో కృషి చేశారు. ఎక్కడో చిన్న ఇబ్బంది వల్ల బహుజన్ సమాజ్ పార్టీ నుంచి మన నామినేషన్ వేయడం జరిగింది. ఈ క్రమంలో బహుజన్ సమాజ్ పార్టీ అంటే కూడా తెలుసు, ఉత్తర భారతదేశంలో కొన్ని దళితులకు అండగా కొన్ని సందర్భాల్లో నిలబడిన పార్టీ. కాబట్టి అతనంతటా ఈరోజు ఆలోచన చేసి, ముఖ్యంగా గొల్ల బాబురావు గారు వేళ లెజెండరీ దళిత జాతి ముద్దు పెట్టారు. ఒక ప్రభుత్వ అధికారిగా ఉన్నత స్థానంలో ఉండి ఉన్నత శిఖరాలను అధిరోహించి రాజకీయ రంగంలో ప్రవేశించి రాజకీయ రంగంలో విలువలకి, విశ్వనీయతకి మారుపేరుగా వెనకబడి వర్గాన్ని కాదు మేము, ఇప్పుడు 100 సంవత్సరాల క్రితం అప్పుడేమో సృష్టించారో తప్ప మా భావాలు ఉన్నతమైనవి, మా వ్యక్తిత్వం ఉన్నతమైనది, మా ఆలోచనలు ఉన్నతమైనగా ఉన్నాయి అని నిరూపించే విధంగా రాజకీయాల్లో విలువలకు విశ్వనీయతగా ఉన్న బాబురావు గారికి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు భారతదేశంలోనే ఎగువ సభ, పెద్దల సభ, ఇండియన్ కాన్స్టిట్యూషన్లో అత్యంత ప్రివిలేజెస్, ప్రాధాన్యత ఉన్న రాజ్యసభ మెంబర్గా జగన్మోహన్ రెడ్డి గారు ఆయన్ని పంపించడం. జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఆయన జగన్మోహన్ రెడ్డి గారికి ముఖ్యమంత్రిగా చేయాలని ఈరోజు ఆయన కంకణం కట్టుకుని ఈ వయసులో కూడా ఆయన ఎక్కడా కూడా మాకంటే కూడా హుషారుగా అన్ని జిల్లాల్లోని ఎవరు పిలిచినా కాదన్నా పిలవనోడు పాపం, ఎక్కడ పిలిస్తే అక్కడ ఎలాంటి బెసజం లేకుండా ఆయన సీనియారిటీ, ఆయన హోదా అన్నీ కూడా పక్కన పెట్టి ఒక కార్యకర్తల ఒక బూత్ లెవెల్ కార్యకర్తల ఈరోజు అందరినీ కూడా ఓటు అభ్యర్థిస్తున్నారు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి కోసం. అలాంటి బాబురావు గారికి ఆదర్శంగా తీసుకుని ఈరోజు శరత్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో రావటం, అదేవిధంగా ముఖ్యంగా చంద్రమౌళి కూడా మన నియోజకవర్గం గెలవాలి, వ్యక్తిగతంగా నీతో నాకు మంచి సాన్నిహిత్యం ఉంది, ఈరోజు
నాకు జగన్మోహన్ రెడ్డి గారు నాకు గుర్తింపు ఇచ్చారు కాబట్టి నేను జగన్మోహన్ రెడ్డి గారి కృతజ్ఞతతో మన ప్రాంతంలో ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మన మెజార్టీ తీసుకురావాలి కాబట్టి మౌలి మాట్లాడటం, మౌలి మాటకు కూడా విలువనిచ్చి, స్నేహానికి విలువనిచ్చి, వాళ్ళకున్న సాన్నిధ్యానికి విలువనిచ్చి ఈరోజు మంచి నిర్ణయం తీసుకుని బహుజన్ సమాజ్ పార్టీ నుంచి బయటకు వచ్చి మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్దతు తెలిపినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. తప్పకుండా ఈరోజు బాబురావు గారు చెప్పినట్టు అన్ని వర్గాల వారు కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే చెప్తున్నారు, నేను మంచి చేశాననిపిస్తే, నేను మేలు చేశాననిపిస్తే, భవిష్యత్తులో నా వల్ల మేము మంచి జరుగుతుందనిపిస్తే, మేలు జరుగుతుందనిపిస్తే నా నాయకత్వాన్ని సమర్థించడం జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు చెప్తున్నారు. తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ముఖ్యమంత్రి అవుతారు. ఆయన సారథ్యంలో అన్ని రంగాల్లో కూడా విద్యారంగంలో వడివడిగా ముందుకు దూసుకుపోయాం. విద్యారంగంలో దేశంలోనే కేరళ తర్వాత 10 పారామీటర్స్ తీసుకుంటే 5 పారామీటర్స్లో కేరళని అధిగమించాం. ఒక 6th పారామీటర్లో కేరళతో ఈక్వల్గా వచ్చాం. ఒక 2 సంవత్సరాల్లో కేరళని అధిగమించి రేపు ప్రపంచంలో నిష్ఠాతులు ఎవరైనా ఉన్నారంటే భారతదేశం నుంచి, ఆంధ్రప్రదేశ్ నుంచి 10 సంవత్సరాల తర్వాత ఆంధ్ర నుంచి తెచ్చుకోవాలనుకునే విధంగా రేపు ఆంధ్రప్రదేశ్ని జగన్మోహన్ రెడ్డి గారు తీర్చిదిద్దుతున్నారు. సందర్భంగా మీడియా మిత్రులందరికీ కూడా ఒకటే ఉన్నది, నిజమైన ప్రజాసేవకుడిగా నిస్వార్థంగా రాజ్యాంగానికి విలువనిస్తూ అన్ని రంగాల్ని కూడా ముందుకు తీసుకెళ్తున్న జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని ప్రతి ఒక్కరు కూడా సమర్థించి, మరీ ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రాంతం అభివృద్ధి చెందాలి. ఉత్తరాంధ్ర ప్రాంతాన్ని ముఖద్వారం వంటి విశాఖపట్నం అభివృద్ధి ప్రపంచ పటంలో శిఖరాగ్రం నిలవాలంటే అది ఒక వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి వల్ల మాత్రమే సాధ్యమవుతుంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు 95 నుంచి 2004 వరకు కూడా ఉద్దేశపూర్వకంగా హైదరాబాద్ పేరు చెప్పి మన ప్రాంతానికి తీరని అన్యాయం చేశారు. రాజశేఖర రెడ్డి గారి దయ వల్ల, ప్రజల ఆశీస్సులతో, దేవుడు ఆశీస్సులు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 2004 నుంచి 2009 వరకు కూడా ఈ ప్రాంతానికి పెట్టుబడులు వచ్చినాయి, పరిశ్రమలు వచ్చినాయి, ఉపాధి ఉద్యోగావకాశాలు వచ్చినాయి. దురదృష్టం రాష్ట్రం విడిపోయింది. మళ్ళీ 2014లో బీజేపీ, జనసేన, తెలుగుదేశం పార్టీ పోటీ. అప్పుడు 9 ఏళ్ళు హైదరాబాద్ అన్నారు ఆయన, ఈ 5 ఏళ్ళు అమరావతి అన్నారు. కాబట్టి ఉత్తరాంధ్ర ప్రజలు ప్రతి ఒక్కరు కూడా ఈరోజు ఆలోచన చేయండి. మన ప్రాంతం, మనం ప్రేమించే ప్రాంతం, అన్ని రకాలు ఉన్న ప్రాంతం, అభివృద్ధికి ఆస్కారం ఉన్న ప్రాంతం. ఈ ప్రాంతం అభివృద్ధి చెందితే ఒక ఉత్తరాంధ్ర ప్రాంతానికే కాదు, యావత్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కూడా ఆర్థికంగా పరిపుష్టత తీసుకురాలి. శక్తి సామర్థ్యాలు, ఒక గ్రోత్ ఇంజన్ల ఆర్థిక పరిస్థితి చక్కదిద్దే సామర్థ్యం ఉత్తరాంధ్ర ప్రాంతానికి, విశాఖపట్నానికి ఉన్నాయి. ఈ రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరిచి, అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరిచి తమ అమూల్యమైన అతి పవిత్రమైన ఊటుముతను సీలింగ్ ఫ్యాన్ గుర్తుపై వేసి శాసనసభ్య అభ్యర్థిగా పోటీ చేస్తున్న కేకే రాజన్, నాకు విశాఖ పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న విద్యావంతురాలు, 2 సార్లు పార్లమెంటు సభ్యురాలుగా పనిచేసి దక్షిణ భారతదేశంలో బెస్ట్ పార్లమెంట్ అవార్డు తీసుకున్న తొలి మహిళ డాక్టర్ బొత్స ఝాన్సీ లక్ష్మి గారు కూడా మీ అమూల్యమైన అతి పవిత్రమైన ఓటును వేయాలని మీడియా మిత్రుల ద్వారా ప్రజలందరినీ కూడా విజ్ఞప్తి చేస్తాం. తప్పకుండా బాధ్యతతో పనిచేస్తాం, నిజాయితీగా పనిచేస్తాం, నిస్వార్థంగా పనిచేస్తాం తెలియజేసుకుంటూ మీడియా మిత్రులందరూ కూడా నమస్కారం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.